తీసుకున్నారు తన లిస్ట్లో. ఎస్ మీరు గారు విల్ స్పీక్ నౌ. గోవిందా అండి, అందరికీ నమస్కారం. వచ్చినవాడు గౌతమ్ టైటిల్లోనే మంచి వైబ్రేషన్ కనిపించింది నాకు. ఆ టీజర్ కూడా చూసాం, టీజర్ కూడా చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండర్ కరెంట్గా ఏదో గొప్ప మెసేజ్ ఉంది అనిపించింది నాకు టీజర్ చూసినప్పుడు, చాలా బాగా అనిపించింది. అందుకు ముందుగా నేను ఈ సినిమా నిర్మాత మన గణపతి రెడ్డి గారిని, అలాగే డైరెక్టర్ కృష్ణ గారికి, మా అశ్విన్ గారికి, హీరో అశ్విన్ గారికి, అలాగే మిగతా నటీనటులు, సాంకేతిక పరివారం అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మన పాత్రికేయ మిత్రులు, మన మీడియా మిత్రులు కూడా టీజర్ చూశారు. మెతుకు పట్టుకుంటేనే మీకు అన్నం ఎలా ఉంటుందని తెలిసిపోతుంది మీ అందరికీ, మీకున్న అనుభవంతో, మీకున్న ఎక్స్పీరియన్స్తో. కాబట్టి ఈ సినిమా ఎలా వచ్చి ఉంటుందని మీకు ఇప్పుడే మంచి ఊహ ఉంటుంది అనుకుంటున్నాను. దానికి కొద్దిగా సపోర్ట్ చేయడానికి ఒక 2 మాటలు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే వచ్చినవాడు గౌతమ్ ఈ సినిమా మేకింగ్ జర్నీలో నాకు కూడా కొంత ఇది ఉందన్నమాట, తెలుసు అనమాట ఎలా జరిగింది ఏంటి అనేది. ఎందుకంటే ఇందులో మా అబ్బాయి భూషణ్ ఒక మంచి క్యారెక్టర్ వేశాడు కాబట్టి అతను వచ్చి షూటింగ్ విశేషాలు అవి అప్పుడప్పుడు చెప్తుండేవాడు నాకు. సో డైరెక్టర్ గారు ఎంత కష్టపడి చేస్తున్నారు, ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు, అశ్విన్ బాబు గారిది ఆయా ఇన్వాల్వ్మెంటు, కెమెరామెన్ పడుతున్న కష్టాలు, ఇవన్నీ కూడా నాకు చెప్తూ, అలాగే డైరెక్టర్గా ఎలాగ ఫండ్స్ తెచ్చి దాంట్లో ఏమి అసలు ముందు వెనక ఆలోచించకుండా టెక్నికల్గా బాగా రావడానికి ఎలాగ పంప్ చేస్తున్నారు, ఇవన్నీ నాకు చెప్తుండేవాడు. సో యాజ్ అ టెక్నీషియన్గా నేను చాలా దాని గురించి చాలా ఇదయ్యేవాడు, ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఇంత కష్టపడి చేస్తున్నారు కదా సినిమా అని. అంటే ఎవరైనా కూడా సినిమా చేసేటప్పుడు కష్టపడి బాగా రావాలనే చేస్తారు, ఎవరు చెడగొట్టాలని చేయరు కదా. డైరెక్టర్ అయినా హీరో అయినా కూడా ఆ సినిమా అనేది ఒక నిర్మాత, ఒక డైరెక్టర్, ఒక హీరో కాదు, ఆ సినిమా చుట్టూ చాలామంది జీవితాలు దాని మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి అందరూ బాగా చేయాలనే చేస్తారు. కానీ ఏంటంటే మన వంతు, మన ఎఫర్ట్ ఫుల్గా పెట్టామా లేదా అనేది పాయింట్. ఎందుకంటే జయోపజయాలు మన చేతులు ఉండవు, అవన్నీ దైవాధీనాలు, అవి మన చేతులు ఉండవు. మా నాన్నగారు ఒక విషయం బాగా చెప్పేవారు, ఒక పిక్చర్ ఫ్లాప్ అయిందంటే ఎందుకు ఫ్లాప్ అయిందో చెప్పవచ్చురా, హిట్ అయిందంటే మాత్రం ఎందుకు హిట్ అయిందో మనం చెప్పలేమనేవారు ఆయన. అలాగా ఈ సినిమాకి నాకు తెలిసినంత వరకు డైరెక్టర్ గారు కానివ్వండి, అశ్విన్ గారు కానివ్వండి, మా ప్రొడ్యూసర్ గారు, వీళ్ళ ఎఫర్ట్స్ అన్నీ కూడా మోర్ దెన్ 100% పెట్టారు. కాబట్టి అది చాలా అభినందించవలసిన విషయం. అలాగే ఈ సమయంగా నేను ఒక్క మాట మా ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారి గురించి నాకు చెప్పాలనిపిస్తుంది నాకు. అంటే ఇందాక ఏదో ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అన్నారు. ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అనేది చాలా చిన్న మాట ఆయనకి యాక్చువల్గా. ఎందుకంటే ఆయన ఒక ఎథిక్స్ ఉండి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. ఆయన ఏంటంటే ఏదో డబ్బులు తీసుకొచ్చి ఒక 4 పెద్ద తలకాయలని పెట్టేసేసి ఏదో దాన్ని మతలబు చేసి తను పెట్టిన దానికి ఒక 4 ఇంతలు సంపాదించాలి అన్న దృక్పథం ఆయనకి లేదు, నాకు తెలుసు అది. ఆయన ఏంటంటే కంటెంట్ని నమ్ముకున్నాడు, అలాగే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన ఫిలిం హిస్టరీ తీసుకుంటే ఇప్పటిదాకా 3 సినిమాలు కూడా కంటెంట్ మీద, అలాగే కొత్త టాలెంట్ మీద ఆయన ఆధారపడి చేశారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్ననే ఒక తమిళ్ పిక్చర్ చేశారు ఆయన. ఆ తమిళ్ పిక్చరు స్టోరీ చిన్నగా, ఆ హీరోయిన్ ఏంటంటే ఒక విలేజ్లో ఉండే హీరోయిన్ ఒక యాక్సిడెంట్లుగా చనిపోతుంది. చనిపోతే ఆ అమ్మాయి దేహం ఇంట్లో ఉండగా ఇంట్లో వాళ్ళు ఆ షాక్ నుంచి తేరుకొని ఆ అమ్మాయికి అంత్యక్రియలు చేయడానికి ఆ బాడీని లేపడానికి వస్తే ఆ బాడీ లేవదన్నమాట. వాళ్ళు ఆశ్చర్యపోతారు. తర్వాత 4 వచ్చి లేపుతారు, లేవదు. ఆ వీధిలో ఉండే 10 మంది వచ్చి లేపుతారు, ఆ బాడీ లేవదు. తర్వాత ఊర్లో ఉండే 100 మంది వచ్చి లేపినా ఆ బాడీ లేవదు. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సాయంత్రం అయిపోతుంది, అంత్యక్రియలు చేయటానికి లేదు. ఊర్లో ఉండే పెద్దవాళ్ళు అందరూ, పోలీసులు అందరూ కూడా అక్కడ జమ అవుతారు, ఆ బాడీ లేవదన్నమాట. ఈ నైట్ లోపల ఆ బాడీ ఎందుకు లేవట్లేదు, ఆ అమ్మాయి ఎందుకు వీళ్ళు సహకరించట్లేదు, ఆ అమ్మాయికి ఏమైంది, ఆ అమ్మాయిని ఎవరో చంపి ఇలా చేశారన్న విషయం తెలిసి తెల్లారుజామున ఆ పోలీసులు అతన్ని పట్టుకున్న తర్వాత ఆ బాడీ లేవటం, తర్వాత వీళ్ళు తీసుకెళ్ళి అంత్యక్రియలు చేయటం అవి జరుగుతాయి. సో ఇలాంటి కథని మనం మామూలుగా ఎవరన్నా ప్రొడ్యూసర్కి చెప్తే ఇందులో ఏమన్నా కమర్షియల్ పాయింట్స్ నేను తీయటానికి అంటారు. ఈయన అలా కాకుండా కంటెంట్ని నమ్ముకొని, పైగా కొత్త ఆర్టిస్టులు, అందులో మొత్తం కొత్త వాళ్ళు అనమాట, వాళ్ళని పెట్టి ఆయన తీశారు ఆ సినిమాని. సినిమా బాగా ఆడింది కూడా. సో అలాగ ఆయన కంటెంట్ని, అంటే తెలుగులో ఇలాంటి సినిమాలంటే ఇప్పుడు బలగం లాంటి సినిమా వచ్చింది, దానికి దిల్ రాజు గారు ఆయనకున్న డిస్ట్రిబ్యూషన్ సర్కిల్తో దాంతో ఆయన చేయగలిగారు. కానీ ఇవన్నీ ఏమీ లేకుండా ఆయన ఇలాంటి సినిమాని ధైర్యం చేసి చేయటం అనేది నిజంగా అభినందనీయం. ఆయన దిల్ రాజు అయితే, ఈయన దిల్ రెడ్డి గారు నాకు.
అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, శంకర్ రెడ్డి గారు ఉన్నారు, లవకుశ సినిమా చేసిన ఆయన. సిఎస్ రావు గారు, పీపుల్ గారు డైరెక్ట్ చేసిన లవకుశ సినిమాకి మా నాన్నగారు అసోసియేట్గాను. సో ఆ విధంగా ఇలాంటి మంచి ప్రొడ్యూసర్ని మనం సపోర్ట్ చేయాలి, ఇలాంటి మంచి ప్రొడ్యూసర్ని మనం ఆదరించాలి. అందుకోసం నాకు నా మీడియా మిత్రులకి, పాత్రికేయులందరికీ కూడా చిన్న విన్నపం, రిక్వెస్ట్ అనమాట. మీరు వీలైనంత వరకు ఈ పిక్చర్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే జనాలు థియేటర్ దాకా రావాలి, థియేటర్కి జనం రావట్లేదు. సో థియేటర్ దాకా వస్తే ఇక సినిమా స్ట్రెంత్ మీద ఆ సినిమా ఆడుతుంది. అందుకోసం మీరందరూ కూడా కొంచెం సపోర్ట్ చేయాలని నా తరపున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ నేను కంగ్రాచులేట్ ది హోల్ టీమ్, అందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. శుభం జరగాలి, శుభమస్తు, స్వస్తి. థ్యాంక్ యూ సో మచ్ మీర్ గారు. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఎందుకంటే మనకి Q&A సెషన్ కూడా ఉంది. ఇది టీజర్ లాంచ్ కాబట్టి టీజర్ అంతా మాట్లాడుకుందాం, క్విక్గా మాట్లాడేద్దాము. అండ్ యూఎఫ్ఓ లక్ష్మణ్ గారు ఒక వర్డ్ అబౌట్